ఇప్పుడు అవసరం కూడా లేదు. నందిని నాకు దక్కదన్న విషయం అర్థమైపోయింది. నాకు నందిని దక్కకపోయినా పర్వాలేదు, జానికి మాత్రం ప్రాణాలతో ఉండే ప్రసక్తే లేదు. ఏదో ఒకటి త్వరగా ప్లాన్ చేరుద్రా. ఇకపై మనం తరచుగా కలవడం కూడా కుదరదు. జానకమ్మను మన ఇంటికి తీసుకొచ్చేద్దామయ్యా. కొన్నాళ్ళైనా తనిక్కడుంటే తనకి ధైర్యంగా ఉంటుంది, మనకి ప్రశాంతంగా ఉంటుంది. కడుపుతో ఉన్నప్పుడు ఆడపిల్లలు పుట్టింట్లో ఉండాలని కోరుకుంటారంట. ఆ కోరిక తనకి ఎలాగైనా తీరితే బాగుంటుందని మిమ్మల్ని డైరెక్ట్గా అడగలేక ఇలా అడుగుతున్నానయ్యా. జానికి ఒప్పుకోదు పులబాబు. తను ఆ ఇంటికి వెళ్ళిన పని నెరవేరే వరకు జానికి ఆ ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికి రాదు. చూద్దాం ఆ దేవుడు ఇంకా ఎన్ని రోజులు మన ఎలా పరీక్షిస్తాడో. సర్లే, జరిగేదేది జరగకమాందు. దాని గురించి ముందు నుండే బాధపడుతూ కూర్చుంటే ఈ లోకంలో ఎవరూ ప్రశాంతంగా బతకలేరు. ఒకటి మాత్రం నిజం, మనం కోరుకున్న దాంట్లో న్యాయం ఉంటే మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. జానికి ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి తనకి మంచి జరుగుతుంది. నా కోరిక కూడా అదేనయ్యా. టిఫిన్ చేద్దుగాను. జానకమ్మ కడుపుతో ఉన్న విషయం తెలియక మీరు కేవలం తనకున్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నారు. తను గర్భవతిని తెలిస్తే తన సంతోషం గురించి కూడా ఆలోచించుండేవాళ్ళు. ఒక్కగానొక్క కూతురు జీవితం కళ్ళ ముందే నాశనం అవుతూ ఉన్నా తెలుసుకోలేకపోతున్నారు. అది మీ దురదృష్టం, జానకమ్మ దురదృష్టం అర్థం కావట్లేదు. పనివాణ్ణి కూడా సొంత మనిషిలో చూసుకునే మీరు కన్న కూతురికి ఏమీ చేయలేకపోతున్నారు. విషయం తెలిసి కూడా నేను మీతో చెప్పలేకపోతున్నాను. ఆ భగవంతుడు జానకమ్మ జీవితంతో ఎందుకిలా ఆడుకుంటున్నాడు నాకేం అర్థం కావట్లేదు. జానకమ్మ నన్ను నూరారా అన్నయ్య అని పిలిచినందుకు ఆ రుణం ఈ రకంగా తీర్చుకునే అవకాశం వచ్చిందనుకుంటాను. నేనే ఏదో రకంగా జానకమ్మగా జరగాల్సిన ముచ్చట్లన్నీ జరిగేలా చేస్తాను. తనకు ఏ లోటు రాకూడదు. అందరు ఆడపిల్లలాగే జానకమ్మ కూడా సంతోషంగా బిడ్డను కనాలి. ఏంట్రా, ఆఫీస్కి బయలుదేరావా? అవునమ్మా. ఒక్క నిమిషం ఉండు, నీతో కొంచెం పనుంది. ఏంటమ్మా? చెప్తానుండరా. నందిని, నందిని, ఏంటత్తయ్యా? అమ్మా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. విషయం ఏంటో త్వరగా చెప్పు. ఏమీ లేదురా. ఇందాక గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారితో మన ఇంట్లో పరిస్థితులు చెప్పి అవి చక్కబడే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని అడిగాను. ఆయన మీ జాతకాలు పరిశీలించారు. ఇప్పుడు మీ ఇద్దరికీ గ్రహబలం సరిగ్గా లేదట. అందుకే మీ మధ్య గొడవలొస్తున్నాయట. మీరిద్దరూ మళ్లీ సంతోషంగా కలిసి ఉండటానికి ఆయన పూజ చేసి రక్షణిచ్చారు. దీన్ని నీ చేతుల మీదుగా నందినికి కట్టమని చెప్పారు. ఏంటమ్మా ఇంకా ఈ మూఢనమ్మకాలు? మూఢనమ్మకాలు కాదురా, మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండటానికి ఉపయోగపడే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదు అన్న ఆరాటం. ఈ రక్ష భార్యాభర్తల మధ్య ఉన్న బంధాన్ని బలపరుస్తుందట. దీని భర్తే స్వయంగా భార్య చేతికి కడితే వాళ్ల మధ్య ఉన్న అపోహలు అపార్థాలు అన్నీ తొలగిపోయి సంతోషంగా కాపురం చేసుకుంటారట. అంతేకాదు, ఇప్పుడు నందిని కడుపుతోంది కదా, తను పండంటి బిడ్డని కనే వరకు ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడుతుందని కూడా చెప్పారు.
అందుకే ఈ రక్ష నీ చేతులతో నందిని కట్టిద్దామని ఆపాను. తీసుకోరా. దీన్ని నందిని కుడి చేతి కట్టు. కట్టు. విజయ్, కట్టే ముందు భగవంతుడు ఒకసారి మనసులో కోరుకోరా. అమ్మా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఏమైంది హరి? అదోలా ఉన్నావు? ఏం లేదు ప్రవళిక, జానకి గురించి ఆలోచిస్తున్నాను. జానకి గురించా? దేనికి? నిన్న లాయర్ గారు కలిశారు. లీగల్గా కూడా ఆస్తి అంతా జానకి పేరు మీద మారిపోయిందని చెప్పారు. ఆస్తి జానకి పేరు మీద ఉందని తెలిసినప్పటి నుంచే మల్లేశ్వరి జానకిని టార్గెట్ చేసింది. జానకిని అడ్డు తొలగించి ఆ ఆస్తంతా తను పొందాలి అనుకుంటుంది. ఆ రుద్రాగాడితో చేరి జానకిని చంపాలని ప్లాన్ చేసింది. ఇప్పుడు లీగల్గా కూడా ఆస్తి జానకి పేరు మీద మారిపోతుందని తెలిస్తే మళ్లీ తన మీద అటాక్ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటో హరి, పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోంది. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావడం లేదు. దేవుడి దయ వల్ల జానకి పెద్ద ప్రమాదం నుండి బయటపడిందని సంతోషించాలో, లేక ఆ ప్రమాదం తన్నింకా వెంటాడుతూనే ఉందని తెలిసి బాధపడాలో తెలియటం లేదు. అవును ప్రవళిక, జరిగిన దాని గురించి బాధపడడం తప్ప మనం కూడా ఏం చేయలేకపోతున్నాం. జానకి మన చేతులు కట్టిపడేస్తుంది. మనం మన కూతురు గురించి ఆలోచిస్తున్నాం. మన కూతురు ఆ కుటుంబం గురించి ఆలోచిస్తోంది. మన అనురాగంలో అర్థం ఉంది, దాని ఆరాటంలోనూ అర్థం ఉంది. కానీ ఆ దేవుడికే మనసు అనేది లేకుండా పోయిందమ్మా. అందుకే ఇంత మంచి మనుషుల్ని ఇన్ని కష్టాలు పెడుతున్నాడు. నిజమే ప్రవళిక, కానీ ఇలాంటి జరిగినప్పుడు చాలా భయం వేస్తుంది.
కాలికి ముళ్ళుగుచ్చుకుంటే నేను తట్టుకోలేను. అలాంటిది తన ప్రాణానికే ప్రమాదం ఉందని తెలిస్తే ఎలా తట్టుకోగలను చెప్పు? మనమే కాదు, జరిగిన దానికి పూలబాబు కూడా ఎంతో బాధపడుతున్నాడు. ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచినందుకే జానకి మీద అమితమైన అభిమానాన్ని పెంచుకున్నాడు. జానకి ఏదైనా జరిగితే తన సొంత చెల్లికే జరిగినట్టు బాధపడుతున్నాడు. నిజంగా అలాంటి వాడు మన ఇంటికి రావడం, మన ఇంట్లో మనిషిలా కలిసిపోవడం మన అదృష్టం ప్రవళిక. అతనే లేకపోతే ఈ రోజు జానకి మనకి దక్కుండేది కాదు. నిజమే హరి, మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో పూలబాబు లాంటి మంచి మనిషి మనకు దొరికాడు. అన్నయ్య అని పిలిపించుకొని జానకి తోబుట్టు లేని లోటు తీర్చాడు అనుకున్నాను. కాని ఆ పిలుపు కోసం తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా పోరాడాడు. మనం పూలబాబుకి ఎంతో రుణపడి ఉన్నాం హరి. పిచ్చి తల్లి, ఎప్పుడూ అందరినీ ప్రేమించటమే తప్ప నీకేం తెలియదమ్మా. కానీ కన్న కూతురు మీ ప్రేమను పొందాల్సిన టైంలో మాత్రం పంచలేకపోతున్నారు. ఏమీ కాని ఆ నందినమ్మకి అన్ని చేస్తున్నారు. కానీ కన్న కూతురికి మీ చేతులతో చేసి పెట్టే అదృష్టాన్ని మాత్రం కోల్పోతున్నారు. జానకమ్మ కోసం నేనేదో చేశానని నా గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. కానీ అమ్మాయి గారు కడుపుతో ఉందని తెలిసి కూడా పాపిష్టవాడు ఏమీ చేయలేకపోతున్నాడమ్మా. నువ్వు వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన నేను భయపడిపోయి నిన్ను వదిలేస్తాననుకుంటున్నావేమో. ఇంపాసిబుల్ జానకి. నా పొగ తీరే వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. కాకపోతే డైరెక్ట్గా అటాక్ చేయను. నీ ఎంత చూడాలంటే నేను వెళ్లాల్సిన దారేంటో నాకు బాగా తెలుసు. ఆలోచిస్తున్నావు నందిని? విజయ్ గురించేనా? ఆలోచించుకో నందిని, నీకు మిగిలింది ఆలోచనే కదా. నిజంగా నీలాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదు నందిని. నిన్ను చూస్తుంటే నాకే చాలా బాధగా ఉంది. ఇప్పుడేమైందనక్క అంత బాధపడిపోతున్నావు? ఏమైందంటావేంటి నందిని? జరిగింది అప్పుడే మర్చిపోయావా? ఆ విజయ్ జానకిల ఓపెన్ రొమాన్స్ గురించి నేనే మర్చిపోలేకపోతున్నాను. నువ్వెలా మర్చిపోయావు నందిని? ఆ జానకి కాలు జారినట్టు నటించడం, ఆ టైంకి విజయ్ అక్కడే ఉండడం, జానకి అంటూ అరుస్తూ వెళ్ళి పట్టుకోవడం, ఆ డ్రామా అంతా నా మైండ్లో రీప్లే అవుతూనే ఉంది. డ్రామా అన్నానని చూస్తున్నావా? సరే, డ్రామా కాకుండా నిజంగానే జానకి కాలు స్లిప్ అయింది అనుకుందాం. కానీ తను స్టూల్ మీద నుండి కింద పడేలోపే విజయ్ వెళ్ళి పట్టుకున్నాడంటే ఏంటి అర్థం? విజయ్ అనుక్షణం జానకి కదలికల్ని గమనిస్తున్నట్టే కదా. జానకి, ఆ విజయ్ జానకిని పూర్తిగా మర్చిపోయి నీతో ప్రేమగా ఉంటాడని నువ్వు ఎదురు చూస్తున్నావు.
కానీ అతను మాత్రం జానకి మీదున్న ప్రేమని చంపుకునేటట్టు కనిపించడం లేదు. వాళ్ళ ప్రేమ ప్రయాణం ఇలాగే కొనసాగి రేపు జరగరాందేదైనా జరిగితే నష్టం నీకే నందిని. నేను నిన్ను భయపెట్టాలను బాధ పెట్టాలను ఇలా మాట్లాడడం లేదు నందిని. నీ జీవితం నాశనం అవ్వకూడదని చెప్తున్నాను. అసలే ఆస్తి అంతా జానకి పేరు మీదే రాసుంది. ఒకవేళ అదేదైనా తొందరపడి నెల తప్పిందనుకో, ఆస్తి అంతా దానికి పుట్టబోయే బిడ్డకే చెందుతుంది. నీకు పుట్టబోయే బిడ్డకి బూడిదే మిగులుతుంది. ఇంత గొప్ప కుటుంబానికి చెందిన వాళ్ళయ్యుండి కూడా నువ్వు నీ కొడుకు కలిసి చిప్ప పట్టుకొని అడుక్కు బతకాల్సి ఉంటుంది. నీ మంచి కోరేదానిగా చెప్తున్నాను నందిని. నువ్వు ఇప్పుడిప్పుడే విజయ్కి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నావు. ఈ టైంలో ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే నీకే నష్టం. యాక్చువల్గా ఇంటికి నిజమైన కోడళ్ళం మనిద్దరమే. న్యాయంగా చెప్పాలంటే ఆ ఆస్తి మొత్తం మనిద్దరికి చెందాల్సిందే. కానీ అది ఒక్కతే అనుభవిస్తోంది. నాకు ఆస్తితో సంబంధం లేదక్కా. విజయ్ దానికి దూరమై నాకు దగ్గరైతే చాలు. అలా అనుకోకూడదు నందిని. ఆస్తి దాని చేతిలో ఉన్నంతకాలం అది ఈ ఇంట్లో వాళ్ళందర్నీ ఆడిస్తూనే ఉంటుంది. దాని మీదున్న ప్రేమతో విజయ్ కూడా అది చెప్పిన దానికల్లా తల ఆడిస్తూ ఉంటాడు. అలా మెల్లగా జానకి విజయ్ని నీకు దూరం చేస్తుంది. అదేమో ఆస్తి అనుభవిస్తూ విజయ్తో సంతోషంగా గడుపుతూ ఉంటే, భర్తని దూరం చేసుకున్న నువ్వు, భర్తకి దూరమై నేను, ఇద్దరం కలిసి ఏడవలసి ఉంటుంది. ఆలోచించు నందిని. నీ జీవితం ఆనందంగా ఉండడం అనేది నీ చేతుల్లోనే ఉంది. Please come to terrace. It's urgent, please. From Vijay. ఏంటి ఈ టైంలో రమ్మంటున్నాడు?
ఏంటి విజయ్ ఇది? ఈ టైంలో పిలిచావేంటి? మనం ఇలా కలవడం ఎవరైనా చూస్తే ఎంత గొడవ జరుగుతుందో తెలుసా? జరిగితే జరగని. ఎన్నాళ్ళు ఇలా భయపడుతూ బ్రతకాలి? అయినా ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నేను చాటుగా కలుస్తుంది ఎవరినో కాదు, నా భార్యని. అయ్యో విజయ్, నువ్వు ఆ మాట అంటే పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. వస్తే రాని. దానికోసం భయపడుతూ నేను నిన్ను దూరం చేసుకోలేను. అసలు ఎప్పుడూ నేను నిన్ను దూరం చేసుకోవాలనుకోలేదు. నువ్వే నన్ను దూరంగా ఉంచుతున్నావు. నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకే నేను నీకు నచ్చినట్టుగా ఉంటున్నాను, అంతే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నా భార్యవే. నీ గురించి ఆలోచించే హక్కు నాకుంది. నందిని, కాఫీ తీసుకో. నందిని, ఏంటిది? నేను అదే అడగడానికి వచ్చాను. ఏంటిది?